అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహः చతుర్దంష్ట్రశ్చతుర్భుజः. ఓం లోకాధ్యక్షాయ నమః. లోకమునకు స్వామి. ఇచ్చట లోకులు అనగా ధర్మమును ఆచరింపవలసిన మానవులు. ఓం సురాధ్యక్షాయ నమః. సురలు అనగా ఈ ధర్మమును ఆచరించే మానవులచే ఆరాధింపబడు దేవతలు, వారికి స్వామి. ఓం ధర్మాధ్యక్షాయ నమః. ధర్మమునకు అధిపతి. ధర్మము అనగా ఇష్టమైన ఫలమును సాధించినట్టి శాస్త్ర విహితమైన యజ్ఞాది క్రియాకలాపము. ఈ మూడింటికి అధ్యక్షుడు అనగా పర్యవేక్షకుడు, నియామకుడు. లోకాధ్యక్ష, సురాధ్యక్ష, ధర్మాధ్యక్ష అను ఈ మూడు నామములు అనిరుద్ధ రూపముగు పరమాత్మ వాచకములు. ఇట్టి పర్యవేక్షణాధికారము అనిరుద్ధమూర్తికి కలదని పాంచరాత్రమున వ్యవహరింపబడి ఉన్నది. ఓం కృతాకృతాయ నమః. ధర్మము రెండు విధములు. ఒకటి ప్రవర్తక ధర్మము, సాంసారిక ఫలములనిచ్చినది, దానికి కృతము అని కూడా పేరు. రెండవది నివర్తక ధర్మము. ఇది సాంసారిక ధర్మమును నివర్తింపజేసి శాశ్వత మోక్ష ఫలమునిచ్చినది, దీనికి అకృతము అని పేరు. ఈ రెండు రకముల ఫలములనిచ్చువాడు పరమాత్మ. ఓం చతురాత్మనే నమః. ఇట్లు ఒకే పరమాత్మ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపమున 4 రూపములను పొందుటచే నారాయణుడొకడే చతురాత్మ అనబడుచున్నాడు. ఓం చతుర్వ్యూహాయ నమః. చతుర్విధ మూర్తులను స్వీకరించి ఉండువాడు. ఓం చతుర్దంష్ట్రాయ నమః. ఈ వ్యూహములన్నింటికీ మూలమైన పరవాసుదేవమూర్తి చతుర్దంష్ట్రః అనబడుచున్నాడు. 4 కోరలు కలవాడు అని అర్థము. కోరలు అనగా మూలదంతములు. ఇట్లు 4 దంష్ట్రలు కలిగి ఉండుట మహాపురుష లక్షణము. ఓం చతుర్భుజాయ నమః. 4 భుజములు కలవాడు. ఇది భగవంతుని పరవాసుదేవ రూపము. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహ రూపములు. వాసుదేవమూర్తి స్ఫటికము వంటి ఆకారము కలిగి పీతాంబరధారి అయి చతుర్బాహువులతో ఒప్పుచుండును. సర్వావయవములందు యథోచితములకు ఆభరణములతో భాసమానమయ్యుండును. సంకర్షణమూర్తి బాలసూర్యుని వంటి తేజస్సు కలిగిన సంకర్షణ స్వామి పీతాంబరధారి అయి చతుర్భుజుడై ఆభరణ భూషితుడై ఉండును. సర్వావయములందు భూషణాలంకారములు సమానమే. ప్రద్యుమ్నమూర్తి పీతాంబరధారి అయి పద్మ, శంఖ, చక్ర, గదాపాణి అయి చతుర్బాహువులతో శోభించును. అనిరుద్ధమూర్తి నీల మేఘము వంటి దేహకాంతి కలిగి పీతవస్త్రుడై చతుర్భుజుడై ఉండును. జై శ్రీమన్నారాయణ.